హాయ్ అండి. ఏం చేస్తున్నానని చూస్తున్నారా? బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే ఇప్పుడు మంచి ట్రెండింగ్‌లో ఉంది కదండీ! ఇంక అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక మనం అయితే ఆగుతామండి. ఇంక కొత్తగా ఏమొస్తే అదే కదా! ఇక నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఒక ఎగ్ అయితే బాయిల్ చేశాను. ఇంకా 2 ఎగ్స్ అయితే చితక్కొట్టి అందులో కొంచెం సాల్ట్ ఏసి, ఇంకా స్పూన్‌తో ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక నేనైతే స్టవ్ మీద పెట్టుకొని, ఇంకా గుంట ప్యాన్ అయితే చాలా బావుంటుందండి ఈ రెసిపీకి. అందులో కొంచెం ఆయిలేసుకొని ఆహ్, ఆయిల్‌లో బాయిల్ చేసిన ఎగ్గేసి, తర్వాత చితక్కొట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ సాల్టేసి, ఆ రెసిపీ కూడా అందులో వేసేసి, తర్వాత కొంచెం కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి, కొంచెం అయితే దాన్ని వేశానండి. అది బాగా పొంగింది. ఇక తర్వాతయితే దాన్ని తిరగేసి ఇక దాన్ని తిరగేసైతే చూస్తే చాలా బా వచ్చిందండి. ఇంకా నేనైతే పొంగదేమో అనుకున్నాను కానీ, అదైతే పొంగింది. ఇదైతే ఎగ్ బజ్జీలా ఉందండి. చాలా బావుంది. వేయటం కూడా చాలా సింపుల్ కదా! చాలా బావుంది. ఇంకా కాలిన తర్వాత దాన్ని మళ్ళీ తిరగేసుకొని, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర పైన వేసుకునండి. ఇంకేముందండి ప్లేట్‌లోకి తీసేసుకొని, ఇక వేడి వేడిది వేడి వేడిదండి. చెయ్యయితే కాలిపోతుంది. ఇంకా తీసైతే ప్లేట్‌లోకి తీసుకొని దాన్నయితే కట్ చేశానండి. సేమ్ ఎగ్ బజ్జీలాగైతే ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే చాలా సింపుల్‌గా కూడా అయిపోయింది కదా! ఇంకా టేస్ట్ చూడాలని చెప్పి వెంటనే వేడి వేడిగా ఉండగానే దాన్ని కట్ చేసైతే నేను తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బావుంది. మా వారు నేను కూడా చెరకో సగం తిన్నాము. బా నచ్చిందండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అయితే నేను ఫస్టే చేస్తూ ఉంటాను. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి. ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేడివేడిగా తింటే చాలా బావుందండి. చాలా టేస్ట్ ఉంది. ఇక మీరు కూడా ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎగ్ అయితే పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అందులో ప్రోటీన్స్ ఉంటాయి. మంచిదే కదండీ! ఎగ్‌తో ఏ రెసిపీ చేసినా సరే చాలా టేస్టు. అందులోనూ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెల్తీ ఫుడ్డు. చాలా బావుందండి. ఇంకా చెయ్యి కాలిపోతున్నా సరే, అది పొగలొస్తుంది, చెయ్యి కాలిపోతున్నా సరే, వేడివేడిగా తినాలని చెప్పి నేనైతే తిన్నాను. మా వారు, నేను ఇద్దరం తిన్నాము. చాలా బావుందండి. ఇంక నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.